సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. సుందరకాండలో 65వ సర్గ హనుమంతుడు సీతాదేవి సమాచారమును శ్రీరామునికి తెలుపుట గురించి తెలుసుకుందాము. ఆ వానరులందరూ యువరాజైన అంగదుని నాయకత్వమున చిత్రములైన వనములు గల ప్రశ్రవణ పర్వతమును చేరిరి. అచ్చట వారు రామలక్ష్మణులకు సాష్టాంగముగా ప్రణమిల్లిరి. అనంతరము సుగ్రీవునకు నమస్కరించి సీతాదేవి వృత్తాంతమును తెలుపుటకు ఉపక్రమించిరి. రావణాంతఃపురమునందు సీతాదేవి నిర్బంధింపబడుట, రాక్షస స్త్రీలు ఆమెను భయపెట్టుచుండుట, రామునిపై ఆమెకు గల అనురాగము, రావణుడు ఆమెకు విధించిన గడువు మొదలగు విషయాలన్నీ కూడా వానరులందరూ రామసన్నిధి అందు చెప్పదొడంగిరి. సీతాదేవి క్షేమంగానున్నట్లు తెలుసుకుని శ్రీరాముడు ఇట్లు పలికెను. ఓ వానరులారా, సీతాదేవి ఎచ్చట ఉన్నది? నా విషయమున ఆమె అభిప్రాయమేమి? ఆమెకు సంబంధించిన ఈ విషయాలన్నిటినీ విపులంగా తెలుపుడు. వానరులు రాముడు పలికిన మాటలను విని సీతాదేవి వృత్తాంతమును బాగుగా ఎరిగిన హనుమంతునితో నీవే వివరింపుమా అని శ్రీరాముని సన్నిధిలో ఆయనను ప్రోత్సహించిరి. ఆ వానరుల మాటలు విని వాయుసూనుడైన హనుమంతుడు ఆ దక్షిణ దిక్కునకు మరలి సీతాదేవికి వినయముతో ప్రణమిల్లెను. తదుపరి వాక్చతురుడైన ఆ మారుతి తాను సీతాదేవిని దర్శించిన రీతిని తెలుపసాగెను. సీతాదేవి తనకు ఆనవాలుగా అనుగ్రహించినదియు, కాంచనమయము, తన తేజస్సుతో దివ్యకాంతులను వెదజల్లుచున్నదియగు ఆ చూడామణిని హనుమంతుడు శ్రీరామునకు సమర్పించెను. పిమ్మట అంజలి ఘటించి అతడు ఇట్లు పలికెను. నేను 100 యోజనముల పొడవు గల సముద్రమును లంఘించి జనకుని కూతురైన సీతాదేవిని చూడగోరిన వాడనై ఆమెను వెతుకుచూ వెళ్ళితిని. దక్షిణ సముద్రము యొక్క దక్షిణ తీరమునందు దుర్మార్గుడైన రావణుని యొక్క లంక అను నగరము కలదు. అచ్చట రావణాంతఃపురమున అశోకవనమునందు నేను సీతాసాధ్విని చూసి తిని. ఓ రామా, ఆ సాధ్వి తన ఆశలనన్నింటినీ నీ మీదనే పెట్టుకుని జీవించుచున్నది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు చేరి ఉండిరి. వారు ఆమెను మాటి మాటికిని భయపెట్టుచుండగా నేను చూసి తిని. వికృతాకారములు గల ఆ రాక్షస స్త్రీలు ప్రమదావనమునందు ఆమెను కాపలా కాయచున్నారు. దుఃఖము అనే మాటనే ఎరుగని ఆ సాధ్వి, కలలో కూడా దుఃఖమనే మాటను ఎరుగని సాధ్వి నేడు దుఃఖములకు లోనైనది. రావణాంతఃపురమునందు అశోకవనమునందు ఆమె నిర్బంధములో ఉన్నది. రాక్షస స్త్రీలు ఆమెను పర్యవేక్షించుచున్నారు. ఆమె కేశములన్నీయూ ఒకే జడగా ఏర్పడియున్నవి. దీనురాలయ్యున్న ఆమె నిరంతరము నిన్నే చింతించుచున్నది. ఆమె నేలపై పరుండియున్నది. మంచు దెబ్బకు గురియైన పద్మము వలె వన్నెదరిగియున్నది. రావణుని ఏవగించుకొంచున్నది. విరక్తి కారణముగా తనువును త్యజింపవలనని నిర్ణయించుకొని ఉన్నది. కాకుత్స్థుడవగు ఓ రామా, నీపైననే మనస్సును నిలుపుకొని ఉన్న సీతాదేవిని అతి కష్టముతో వెదికి కనుగొంటిని. ఓ పుణ్యపురుష, అప్పుడు నేను ఇక్ష్వాకు వంశ విఖ్యాతిని తిన్నగా క్రమముగా ప్రస్తుతించి తిని. ఓ మహాపురుష, ఆ విధముగా ఆమెకు నాపై విశ్వాసమును పాదుకొల్పి తిని. అప్పుడు ఆ తల్లి నాతో సంభాషించినది. ఆమెకు నేను అన్ని విషయములను తెలిపి తిని. రామ సుగ్రీవుల మైత్రిని తెలుసుకొని ఆమె పరమప్రీతిని పొందినది. పాతివ్రత్య ధర్మాచరణము, నీపై భక్తి ప్రపత్తులు ఆమెలో స్థిరముగానున్నవి. ఓ నరోత్తమ, పూజ్యురాలైన ఆ జనకుని కూతురు తీవ్రముగా తపమాచరించుచు నీ యందు భక్తి తత్పరురాలై ఉన్నది. ఈ విధముగానున్న ఆ సాధ్విని నేను వీక్షించి తిని. మహాప్రాజ్ఞ, ఓ శ్రీరామ, చిత్రకూట పర్వతమునందు ఆమె నీ ప్రక్కన ఉన్నప్పుడు జరిగిన కాక వృత్తాంతమును గుర్తుగా తెలుపుటకై ఆమె నాకు వివరించినది. ఓ మారుతి, ఇక్కడ నీవు చూసినదంతయు నరోత్తముడైన శ్రీరామునకు విన్నవింపుమని జానకీదేవి నాతో నుడివినది. ఈ వచనములను అన్నింటినీ సుగ్రీవుని సమక్షమున శ్రీరామునికి తెలుపుము. ఈ శిరోభూషణమును ఎంతో భద్రముగా కాపాడుకొనుచూ వచ్చి తిని. దీనిని శ్రీరామునకు సమర్పించి ఇట్లు పలుకుము. జాతి రత్న శోభలను వెదజల్లు ఈ చూడామణిని నేను జాగ్రత్తగా పరిరక్షించుకొనుచూ వచ్చి తిని. మణిశిలల గంధమును నీవు నా చెక్కిలిపై తిలకముగా తీర్చిదిద్దితివి. జలములలో జన్మించి కాంతులను చిమ్ముచున్న ఈ చూడామణిని
నేను నీ కడకు పంపుచున్నాను. ఓ అనగా దుఃఖ సమయమునందు దీనిని చూచుచు నిన్ను చూచినట్లు ఆనందించుచున్నాను. ఓ దాశరథి, మాసము గడువు ముగియు వరకు నేను జీవించియుందును. రాక్షసుల అధీనంలోనున్న నేను 1 నెల పూర్తి అయిన పిమ్మట జీవించియుండను అని ధర్మచారిణియు కృశాంగియు అయిన సీతాదేవి నాతో పలికినది. ఆడు లేడి వలె విశాల నేత్రములు గల సీతాదేవి రావణాంతఃపురమున అశోకవనమున నిర్బంధములో ఉన్నది. ఓ రఘువంశోత్తమ, విషయములను అన్నింటినీ యథాతథముగా విన్నవించితిని. ఇంకా సాగరమును దాటు ఉపాయమును కూర్చి ఆలోచింపవలెడు. వాయుసూర్యుడైన హనుమంతుడు ఈ విధముగా తన మాటల ద్వారా ఆ రామలక్ష్మణులు ఊరట చెందినట్లు గ్రహించి సీతాదేవి ఆనవాలుగా తనకిచ్చిన చూడామణిని శ్రీరామునకు సమర్పించెను. సీతాదేవి సందేశమును క్రమం తప్పకుండా సంపూర్ణముగా తెలియచేసెను. 65వ సర్గ సంపూర్ణం. 66వ సర్గలో చూడామణిని గాంచి సీతాదేవి క్లేశములను విని శ్రీరామచంద్రుడు పరితపించుట గురించి తెలుసుకుందాము. హనుమంతుడు ఈ విధముగా తెలిపిన పిమ్మట దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఆ చూడామణిని తన హృదయమునకు హత్తుకుని మిక్కిలి విలపించెను. లక్ష్మణుడును కంటతడి పెట్టెను. శ్రీరాముడు ఉత్కృష్టమైన ఆ మణిని చూసి శోకాకులుడై కన్నుల నీరు నిండగా సుగ్రీవునితో ఇట్లనెను. లేగ దూడపై గల వాత్సల్యముచే ధేనువు పాలను చేపినట్లు ఈ అమూల్యమైన చూడామణిని చూడగానే నా హృదయము ద్రవించుచున్నది. మామ అయిన జనక మహారాజు వివాహ సమయమున ఆమె తల్లి ద్వారా నా తండ్రి సమక్షమున వైదేహికి కానుకగా నిచ్చెను. దానిని ఆమె తన శిరస్సున ధరించినప్పుడు ఆ మణి శోభలు ఇనుమడించెను. జలము నుండి ఆవిర్భవించిన ఈ మణి సజ్జనుల పూజలను అందుకొనినది. జనకుడు చేయు యజ్ఞమునకు ధీశాలి అయిన దేవేంద్రుడు సంతుష్టుడై దీనిని ఆ మహారాజునకు బహూకరించెను. సౌమ్యుడవైన ఓ సుగ్రీవ, నేను విశిష్టమైన ఈ మణిని చూడగానే నేడు నాకు మా తండ్రి అయిన దశరథుని మామయ్యైన జనకుని దర్శించినట్లున్నది. ఈ మణియే నా ప్రియురాలైన సీత యొక్క శిరస్సునందు ఇంతవరకు అలంకృతమగుచూ శోభిల్లుచున్నది. నేడు దీనిని చూసి ఆమెను పొందినట్లు తలంచుచున్నాను. ఓ మారుతి, సీతాదేవి పలికిన మాటలను పదే పదే తెలుపుము. దప్పిగొన్న వానికి జలముల వలె ఆ మధుర వచనములు నాకు హాయిని కూర్చును. ఓ లక్ష్మణ, వైదేహి ఇచట లేకుండా జల సంభవమైన ఈ చూడామణిని చూచుట వలన నా దుఃఖము ఇంకనూ అధికమగుచున్నది. సౌమ్యుడవైన ఓ లక్ష్మణ, సీతాదేవి 1 మాసము తన ప్రాణములను నిలుపుకొని ఉన్నచో ఆమె చిరకాలము జీవించినట్లేయని తలంపవచ్చును. కాని మనోహరమైన నల్లని చూపులు గల ఆ జానకి లేకుండా ఇంకా 1 క్షణకాలమైనను నేను జీవించి ఉండజాలను. ఓ మారుతి, నాకు అత్యంత ప్రీతిపాత్రురాలైన సీతాదేవి ఉన్న ప్రదేశమునకు నన్ను చేర్చుము. ఆమె ఉనికి తెలిసిన పిమ్మట 1 క్షణము కూడా నేనిక్కడ ఉండలేకున్నాను. సుందరాంగియు సహజముగా భయపడు స్వభావము కలదియు సాధ్వియు అగు నా సీత భయంకరులైన ఘోర రాక్షసుల మధ్య ఎట్లు ఉండగలుగుచున్నది? చీకట్ల నుండి బయటపడి మేఘములచే ఆచ్ఛాదితుడైన శరత్కాల చంద్రుని వలె రాక్షసులచే ఆవరింపబడిన ఆమె ముఖము ప్రకాశింపదు. ఇది నిశ్చయము. ఓ హనుమంతుడా, నా సీత ఇంకనూ ఏమనినదో దాచగా ఇప్పుడు తెలుపుము. ఔషధ సేవనముచే రోగి వల్లే ఆమె కమ్మని మాటలచే నేను నా ప్రాణములను నిలుపుకొందును. ఓ హనుమంతుడా, నా భార్య మధుర స్వభావం కలది, మధురముగా మాట్లాడునది. నా వియోగ దుఃఖముననున్న ఆమె పలికిన మాటలనే నాకు యథాతథముగా వినిపింపుము. దుఃఖ పరంపరను పొంది జానకి ఎట్లు జీవించుచున్నది? 66వ సర్గ సంపూర్ణము. ఇక 67వ సర్గలో హనుమంతుడు సీతా సందేశమును శ్రీరామచంద్రుడికి వినిపించుట గురించి తెలుసుకుందాం. మహానుభావుడైన శ్రీరాముడు ఇట్లు పలుకగా హనుమంతుడు సీతాదేవి నుడివిన వచనములనన్నిటినీ ఆయనకు నివేదించెను. ఓ పురుషోత్తమ, జానకీదేవి ఇదివరలో చిత్రకూటమున జరిగిన వృత్తాంతమును మీకు గుర్తు చేయుటకై యథాతథముగా తెలిపినది. నీతో గూడి హాయిగా నిద్రించుచున్న జానకి ముందుగా మేల్కొనట. ఇంతలో ఒక కాకి వేగముగా అచ్చటికి వచ్చి ఆమె వక్షస్థలమును గాయపరిచినట. ఓ భరతాగ్రజ, పిమ్మట నీవు ఆమె ఇడిలో తలయించి నిద్రించితివట.
మరల ఆ పక్షి సీతాదేవిని బాధించెనట. ఆ కాకి మాటి మాటికి సమీపమునకు వచ్చి ఆమెను మిక్కిలి గాయపరచెనట. అప్పుడు ఆమె గాయముల నుండి స్రవించిన రక్తముచే తడిసి నీవు మేల్కొంటివట. శత్రు సంహారకుడవైన ఓ రామా, ఆ వాయసముచే మరల మరల బాధింపబడుచున్న సీతాదేవి సుఖముగా నిద్రించుచున్న నిన్ను మేలుకొల్పినట. ఓ మహాబాహు, వక్షస్థలమునందు గాయపడిన ఆమెను చూసినంతనే రెచ్చిపోయిన విషసర్పము వలె బుసలు కొట్టుచు నీవిట్లు పలికితివట. ఓ భయస్వభావురాలా, నీ వక్షస్థలమును గోళ్లతో గాయపరిచినదెవరు? కోపముతో ఊగిపోవుచున్న విశాలమైన పడగగల సర్పముతో ఆడుకొనుచున్నది ఎవరు? అటూ నీటూ కలయచూచుచు రక్తసిక్తమైన వాడి గోళ్లతో ఆమెకు ఎదురుగానున్న ఒక కాకిని నీవు వీక్షించితివట. పక్షులలో శ్రేష్టమైనదియు వాయువేగమును సంచరించునదియు అయిన ఆ కాకము ఇంద్రుని కుమారుడట. అది మరి ఒక ప్రదేశమునకు వెళ్ళినట. ఓ మహాబాహు, ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడా, కోపముతో కన్నులెరచేయిచు ఆ వాయసమును క్రూరముగా శిక్షింపదలచితివట. అట్టి నీవు ఆసనము నుండి ఒక దర్భను తీసుకొని దానిని మంత్రించి బ్రహ్మాస్త్రముగా ప్రయోగించితివట. ఆ అస్త్రము ప్రళయాగ్ని వలె మంటలను వెలిగ్రక్కుచు కాకమునకు అభిముఖముగా ప్రజ్వలించినట. నీవు ప్రజ్వలించుచున్న ఆ దర్భను, బ్రహ్మాస్త్రమును వాయసముపై ప్రయోగించితివట. అప్పుడు ఆ దర్భ మంటలను చిమ్ముచు ఆ వాయసమును వెంబడించినట. ఆ వాయసము యొక్క తండ్రి అయిన ఇంద్రుడును, దేవతలను, మహర్షులను అతనిని ఆదుకొనలేదట. ఆ కాకము ముల్లోకములు తిరిగి చూసినను దానిని రక్షించువారు దొరకలేదట. ఓ శత్రు సంహారక, ఆ వాయసము ప్రాణభీతితో తిరిగి తిరిగి కడకు నీ యొద్దకు వచ్చినట. అనన్య శరణ్యుడవైన నిన్ను శరణుజొచ్చి భూమిపై బడి నీ ముందు మోకరిల్లినట. కాకుస్థుడైన ఓ రఘురామా, ఆ కాకము వధింపదగినదే అయినప్పటికీ కనికరముతో దానిని నీవు రక్షించితివట. అమోఘమైన ఆ బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయుట అశక్యమని భావించి నీవు ఆ కాకము యొక్క కుడికంటిని తొలగించితివట. ఓ రామా, ఆ వాయసము నీకును దశరథ మహారాజునకును నమస్కరించి నీ యొద్ద సెలవు గైకొని తన నివాసమునకు చేరినట. సీతాదేవి ఇంకనూ ఇలా పలికెను. అస్త్ర విద్యా కోవిదులలో శ్రేష్ఠుడు, బలశాలి, ఉత్తమశీల సంపన్నుడు అయిన శ్రీరాముడు రాక్షసులపై అస్త్రములను ఏల ప్రయోగించుటలేదు? నాగులు గాని, గంధర్వులు గాని, అసురులు గాని, దేవగణములు గాని వీరందరూ కలిసి గాని రణరంగమున శ్రీరాముని ఎదిరించి నిలబడుటకు సమర్థులు కారు. మహాపరాక్రమశాలి అయిన శ్రీరామునకు నా విషయమున కొంచెమైనను కనికరమున్నచో వెంటనే వాడి అయిన బాణములతో యుద్ధమున రావణుని హతమునర్పవలెను అన్న అనుజ్ఞను బడసి శత్రు భయంకరుడు, నరోత్తముడు, రఘువంశజుడు అయిన లక్ష్మణుడైనను నన్ను రక్షించుటకై ఏలవచ్చుటలేదు. మానవోత్తములైన ఆ ఇద్దరును వాయుదేవుని వలె మహాబలసంపన్నులు, అగ్నిదేవుని వలె మహా తేజస్శాలురు, దేవతలకును అజేయులు. అట్టి మహావీరులు నన్నెందులకు ఉపేక్షించుచున్నారు? అరివీర భయంకరులైన ఆ ఇరువురును విడివిడిగానేనను ఎవరికి వారు సర్వసమర్థులు. వారిరువురూ కలిసియుండియు నా విషయమును విస్మరించుటకు కారణము నా వలననే కొంచెముగానో గొప్పగానో దోషము వాటిల్లియుండవచ్చును. ఇందులకు సందేహం లేదు. వైదేహి కన్నీరు కార్చుచూ పలికిన జాలి కొలుపు మాటలు విని మరల నేను పూజ్యురాలైన ఆమెతో ఇట్లు పలికితిని. ఓ దేవి, నేను ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను. శ్రీరాముడు నీకై శోకించుచు ఏమీయూ తోచని స్థితిలోనున్నాడు. అతడు దుఃఖమున మునిగియుండుటచే లక్ష్మణుడును పరితపించుచున్నాడు. ఎట్టకేలకు నిన్ను చూడగలిగితిని. ఇది దుఃఖింపవలసిన సమయము కాదు. అమ్మా, అనతి కాలంలో ఈ దుఃఖములన్నయూ సమసిపోవును. పూజ్యులు, రాజకుమారులు అయిన ఆ నరవరులిద్దరును నీ దర్శనమునకై ఉత్సాహముతో తహతహలాడుచున్నారు. వారు క్రూరుడైన రావణుని, అతని పరివారములను సమరభూమికి బలి ఇచ్చి లంకను భస్మమనొచ్చగలరు. తల్లి, శ్రీరాముడు నిన్ను అయోధ్యానగరమునకు తీసుకుని వెళ్ళుట తథ్యము. పూజ్యురాలా, రాముడు వెంటనే గుర్తింపగల ఆనవాలును నాకు దయచేయుము. దానిని చూసి ఆ ప్రభువు మిక్కిలి ప్రీతి చెందును. మహాబలశాలివైన ఓ రామా, ఆమె అన్ని దిక్కులను పరికించి చూసి తన శిరోభూషణమైన అమూల్యమగు ఈ చూడామణిని తన కొంగుముడి నుండి తీసి నాకు ప్రసాదించెను. ఓ రఘురామా,
నీ ఆనవాలు కొరకై ఆ దివ్య మణిని గ్రహించి పూజ్యురాలైన ఆ దేవికి సాష్టాంగముగా నమస్కరించి తిరుగు ప్రయాణమునకై త్వరపడుచుంటిని. ఉత్సాహముతో తిరుగు ప్రయాణమునకు ఉన్ముఖుడనై శరీరమును పెంచుచున్న నన్ను చూసి ఆ సాధ్వి ఇట్లు పలికెను. ఆ సీతాదేవి నేను తిరిగి వెళ్ళిపోవచ్చున్నానే దిగులు చెందెను. ఆ దీనురాలి ముఖము కన్నీటితో తడిసెను. డగ్గుత్తికతో ఆమెకు మాటలు తడపడెను. శోకాతిరేకముతో ఓ మహాకపి కమలలోచనుడు మహాబాహువు అయిన శ్రీరాముని భుజబల సంపన్నుడు వాసిగాంచినవాడు అయిన నా మరిది లక్ష్మణుని దర్శింపనున్న నీవు ఎంతో అదృష్టవంతుడవు. సీతాదేవి నాతో ఇట్లు నొడవగా నేను ఆమెతో ఈ రీతిగా వచించితిని. ఓ జానకీదేవి, నా వీపును అద్రోహింపుము. ఓ మహాత్మురాల అసితేక్షణ, నిన్ను శీఘ్రముగా గొనిపోయేదను. నీ స్వామి అయిన శ్రీరామచంద్రుని, లక్ష్మణుని, సుగ్రీవుని నీవు నేడే దర్శింపగలవు. అంతటా ఆ దేవి నాతో ఇట్లనెను. ఓ వానరోత్తమ, నా ఎంతట నేను నీ వీపుపై నెక్కుట ధర్మము కాదు. ఓ మహావీర, కాలము ప్రతికూలించుటచే పీడితనైన నేను ఇదివరలో రాక్షసుడైన రావణునిచే తాకబడితిని. అట్టి దుఃఖస్థితిలో నిస్సహాయురాలనైన నేను ఏమి చేయగలను? ఓ కపివరా, ఆ రాజకుమారులిరువును ఉన్న ప్రదేశమునకు నీవు వెళ్ళుము. ఇట్లు ఉదాత్తముగా పలికి మరల ఆమె నాకు ఒక సందేశమును ఇయ్యసాగెను. ఓ మారుతి, సింహ పరాక్రములైన ఆ రామలక్ష్మణుల క్షేమ సమాచారములను అడిగితిననుము. అట్లే సుగ్రీవుని యొక్క అతని అమాత్యుల యొక్క తదితరులందరి యొక్క కుశల ప్రస్తావన చేసితినని తెలుపుము. మహాబాహువైన శ్రీరాముడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెక్కించుచున్నట్లుగా చూడుము. ఓ వానర వీరుడా, నా ఈ తీరని దుఃఖాతిరేక స్థితిని, ఈ రాక్షస స్త్రీలు నన్ను భయపెట్టుచున్న విషయమును నీవు శ్రీరాముని కడకు చేరిన వెంటనే తెలుపుము. నీ ప్రయాణము సుఖముగా సాగుగాక. ఓ మహారాజా, పూజ్యురాలైన సీతాదేవి నీ కొరకై నీకు తెలుపుటకై ఈ వచనములను విషాదముతో తెలిపినది. నేను నుడివిన ఈ మాటలను తెలుసుకొని ఆమె భద్రముగా నున్నట్లు భావింపుము, విశ్వసింపుము. 67వ సర్గ సంపూర్ణము. 68వ సర్గలో హనుమంతుడు శ్రీరామునితో ఇంకా ఇట్లు పలికెను. ఓ నరేంద్ర, నీకు నాపై మిక్కిలి ప్రేమాదరములు సౌహార్దము ఉండుట వలన ఆ దేవియు నాతో సాదరముగా మరల ఇట్లు పలికెను. ఓ హనుమంతుడా, దశరథుని కుమారుడైన శ్రీరాముడు యుద్ధమున రావణుని హతమార్చి శీఘ్రముగా నన్ను కొనిపోవునట్లు ఆయనతో మరీ మరీ చెప్పుము. ఓ మహావీర, శత్రువులను పరిమార్చువాడా, నీకు సమ్మతమైనచో మరి ఒక దినము ఇచట ఉండుము. ఏదైనానొక రహస్య ప్రదేశమున విశ్రాంతి తీసుకొనుము. నీవు రేపు వెళ్ళవచ్చును. ఓ పరాక్రమవంతుడా, నా సమీపమున నీవు ఉన్నచో మందభాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకము ఒక్క క్షణకాలము పాటైనను దూరమగును. పరాక్రమవంతుడవైన నీవు వెళ్ళిన పిమ్మట తిరిగి వచ్చు వరకు నా ప్రాణములు నిలుచుటయు సందేహాస్పదమే. ఇందులకు సంశయము లేదు. ఓ మహావీర, నీవు ఇచటి నుండి వెళ్ళినచో నీ దర్శన భాగ్యము నాకు దూరమగును. అందువలన ఇప్పటి నా దుఃఖము ఇనుమడించి అది ఇంకను నన్ను బాధించును. ఆ విధముగా నేను దుఃఖ పరంపరకులోనై ఇంకనూ దుస్థితుల పాలగుదును. ఓ కపివరా, నీవు సర్వసమర్థుడవే. నీ విషయమట్లుంచుము. నీ సహాయకులైన భల్లూక వానరుల విషయమున ఒక పెను సందేహము నన్ను వేధించుచునే ఉన్నది. దాట శక్యముగాని ఈ మహోదధిని ఆ భల్లూక వానర సైనికులను ఆ దశరథ రాజకుమారులిరువురును ఎట్లు రాగలరు? ఈ మహాసాగరం లంఘించుటకు మిగుల బలశాలురైన గరుత్మంతునకు, నీకు, ఆ వాయుదేవునకు, ఈ ముగ్గురికి మాత్రమే సాధ్యము. ఇతరులకు అది అసాధ్యము. కార్యసాధకులలో శ్రేష్ఠుడవైన ఓ మహావీరా, అందువలన ఇట్లు అతిక్రమింప శక్యము కాని ఈ సముద్రమును లంఘించు కార్యసాధన విషయమున ఏ ఉపాయమును ఆలోచించుచుంటివి తెలుపుము. శత్రువీరులను సంహరించు ఓ మారుతి, ఈ కార్యమును సాధించుటకు సర్వసమర్థుడవైన నువ్వు ఒక్కడవే చాలుదువు. కాని ఈ బల ప్రదర్శన వలన నీ కీర్తి ప్రతిష్టలే పెరుగును. నాకు గాని శ్రీరామునకు గాని కలుగవు. శ్రీరాముడు సమస్త బలములతో ఇచ్చటికి వచ్చి రణరంగమున రావణుని హతమునర్చి విజేతయై అయోధ్యానగరమునకు నన్ను తీసుకొని పోయినచో అది ఆ ప్రభువునకును నాకును యశస్కరము. ఆ శ్రీరామునకు భయపడి రాక్షసుడైన రావణుడు వంచనతో నన్ను వనము నుండి అపహరించెను. ఇప్పుడు నీవు రావణుని కన్నుగప్పి నన్ను తీసుకుని పోవుటకు రాముడు ఇష్టపడడు. ఏలనన అతడు వీరుడు, నేను వీరపత్నిని.
శత్రు బలములను రూపుమాపగల శ్రీరాముడు తన బలములతో లంకను కల్లోలపరిచి నన్ను స్వయముగా తీసుకుని వెళ్ళుటయే ఆ మహావీరునకు తగును. రణవీరుడు మహాత్ముడు అయిన శ్రీరాముని పరాక్రమమునకు తగినట్లు కార్యసాధనా రీతిని నీవు రూపొందింపుము. అర్థవంతములైనవియు హేతుబద్ధములైనవియు వినయముతో గూడినవియు అగు ఆమె మాటలు వినిన పిమ్మట నేను వాటికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చితిని. అమ్మా, వానర భల్లూక సైన్యములకు ప్రభువు కపిశ్రేష్ఠుడు మహాబలశాలియగు సుగ్రీవుడు నిన్ను శ్రీరాముని కడకు చేర్చుటకై దృఢముగా నిశ్చయించుకొనియున్నాడు. మహాపరాక్రమవంతులను మిక్కిలి బలశాలురును అయిన వానరులు సుగ్రీవుని ఆజ్ఞకు బద్దులయ్యున్నారు. ఆయన మనస్సులో సంకల్పము కలిగిన మాత్రముననే వారు ఇచ్చటకు వచ్చి వాలుదురు. ఆ వానరులు ఆకాశమున గాని పాతాళమున గాని భూమిపై గాని నిరాటంకముగా సంచరింపగలరు. అమిత తేజస్శాలురైన ఆ వానరులు ఎంతటి ఘనకార్యములనైనను అనాయాసముగా చేయగలరు. మహాభాగ్యశాలురు మిక్కిలి బలశాలురు వాయుమార్గమున సంచరింపగలవారు అయిన వానరులు పెక్కు పర్యాయములు భూమిని చుట్టివచ్చిరి. సుగ్రీవుని సన్నిధి అందున్న వానరులలో ఏ విధముగా చూసినను నాకంటే గొప్పవారును నాతో సమానులను మాత్రమే కలరు. నాకంటే తక్కువవారు అచట లేనే లేరు. అల్పుడనైన నేనే ఇచ్చటికి రాగలిగినప్పుడు మహాబలశాలురైన తక్కినవారి విషయం చెప్పనేలా? సాధారణముగా యజమానులు ఏ కార్యమునకైనను చిన్నవారికే పంపుదురు, గొప్పవారిని పంపరు కదా. ఓ దేవి, ఇక నీవు పరితపింపవలదు. విచారమును వీడుము. ఆ వానరులందరూ ఒక్క గంతులో వచ్చి లంకలో వాలగలరు. పవిత్రమైన మనస్సు గల ఓ దేవి, ఉదయించుచున్న సూర్యచంద్రుల వలె తేజోమూర్తులను నరేంద్రులను అయిన ఆ రామలక్ష్మణులు నా భుజములపై ఎక్కి ఇచ్చటికి రాగలరు. శత్రుసూదనుడు సింహ పరాక్రముడు అయిన రామచంద్ర ప్రభువును ధనుష్పాణి అయిన లక్ష్మణస్వామిని త్వరలో లంకాద్వారము కడ నీవు దర్శింపగలవు. నఖములు దంతములు ఆయుధములుగా గలవారును సింహముల వలె పులుల వలె పరాక్రమించువారును మహావీరులను గజేంద్రుల వలె బలశాలురును అయిన వానరులను త్వరలోనే నీవు ఇచ్చట చూడగలవు. పర్వతముల వలె మేఘముల వలె ఉన్నతులు లంకామలయ పర్వత సానువులయందు గర్జించుచుండు వానరుల యొక్క ధ్వనులను నీవు శీఘ్రముగానే వినగలవు. శత్రుమర్దనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతో గూడి అయోధ్యయందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలోనే చూడగలవు. నీ ఎడబాటు వలన కలిగిన శోకము చేతను రాక్షసులు ఎంతయూ పీడించుట వలనను మిక్కిలి పరితాపమునకు లోనైన సీతాదేవికి ధైర్యమును కూర్చితిని. నా తల్లి మైథిలీదేవికి నేను నీ బలపరాక్రమములను గూర్చి తెలిపితిని. ఆమెకు తృప్తికరములైన శుభసూచకములైన వచనములతో ఆమెను ఓదార్చి ప్రసన్నురాలిని గావించితిని. అప్పుడు ఆ తల్లి నా సమక్షముననే మనశ్శాంతిని పొందినది. 68వ సర్గ సంపూర్ణము. సుందరకాండ సమాప్తం. ఓం శ్రీ 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 మంగళం మహత్ సమాప్తమైంది కదండి. ఈరోజు శ్రీరామ పట్టాభిషేక ఘట్టం గురించి యుద్ధకాండ 131వ సర్గంలో 60వ శ్లోకం తెలుసుకుందాము. శ్రీరామ పట్టాభిషేకం. అనంతరం మహర్షులలో శ్రేష్ఠుడు వంశ పురోహితుడు అయిన వశిష్ఠ మహాముని ఋత్విజులైన బ్రాహ్మణులతో కూడి సీతాసహితుడైన శ్రీరామచంద్రుని రత్నసింహాసనముపై ఆసీనుని గావించెను. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు మొదలగు మహర్షులు పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువును నిర్మలములైన సుగంధ జలములతో వసుదేవులు దేవేంద్రుని వలె అభిషేకించిరి. పిమ్మట ఋత్విజులైన బ్రాహ్మణులు, కన్యలు, మంత్రులు, యోధులు, పురప్రముఖులు మొదలగు వారితో కూడి వశిష్ఠాది మహర్షులు పరమ సంతోషముతో ఆ ప్రభువునకు వేదమంత్రపూర్వకముగా అభిషేకము జరిపిరి. ఇంకను వారు ఆకాశమున నిలిచియున్న దేవతల చేతను, గంధర్వుల చేతను, కిన్నెర కింపురుషాదుల చేతను, నలుగురు దిక్పాలుల చేతను, అచటికి విచ్చేసిన తదితర దేవతలందరి చేతను వివిధములైన ఓషధీ రసములతో సీతారాములను అభిషిక్తులను గావించిరి. పూర్వము బ్రహ్మదేవుడు రత్నఖచితమై కాంతులను విరజిమ్ముచున్న ఒక కిరీటమును నిర్మించి దానిచేత మనువును పట్టాభిషిక్తును గావించెను. పిమ్మట మనువంశమునందలి రాజులందరూ క్రమముగా ఈ కిరీటము తోడనే అభిషిక్తులైరి. రామ పట్టాభిషేకమునకై ఏర్పడిన సభామందిరము బంగారముచే నిర్మింపబడినది. అది అమూల్యమైన కాంతులీనుచున్న వివిధములగు రత్నములచే పొదుగబడినది.
అందు ప్రముఖులైన పౌరులు ఆసీనులయ్యుండుట వలన అది కళకళలాడుచుండెను. ఆ సభయందలి వివిధ రత్నములచే పొదిగిన ఒక పీఠముపై బ్రహ్మ నిర్మితమైన ఆ కిరీటము విద్యుక్తముగా ఉంచబడినది. పిమ్మట మహాత్ముడైన వశిష్ఠుడు, ప్రముఖులైన ఋత్విజులు ఆ కిరీటముతోడను ఇంకనూ వివిధములగు భూషణములతోడను శ్రీరాముని అలంకరించిరి. శత్రుఘ్నుడు ఆ స్వామికి శుభప్రదమైన తెల్లని ఛత్రమును పట్టుకొనెను. వానరరాజు అయిన సుగ్రీవుడు తెల్లని వింజామరలతో సేవించుచుండెను. రాక్షసేంద్రుడైన విభీషణుడు చంద్రకాంతులేను మరియొక వింజామరను గైకొని సంతోషముతో వీచుచుండెను. పిమ్మట దేవేంద్రుని పసుపున వాయుదేవుడు సుందరమైన ఆకృతితో స్వయంగా వచ్చి 100 పద్మములతో గూడి మెరియుచున్న బంగారు మాలను, వివిధములగు రత్నములతో మణులతో భాసిల్లుచున్న ముత్యాల హారముని ఆ ప్రభువునకు భక్తితో సమర్పించెను. ప్రజ్ఞాశాలియు తన శుభ లక్షణములచే పట్టాభిషేకమునకు అర్హుడును అయిన శ్రీరామచంద్రుని యొక్క ఆ మహోత్సవ సమయమున దేవతలు, గంధర్వులు గానము చేసిరి. అప్సరసలు నృత్యములను గావించిరి. ఆ శుభ సమయమున భూమి పైరు పంటలతో కళకళలాడెను. చెట్లన్నీయును పళ్లతో నిండి కనువిందు గావించుచుండెను. పుష్పములు సువాసనలను వెదజల్లుచుండెను. ఆ పురుషోత్తముడు ముందుగా లక్షల సంఖ్యలో గుర్రములను, పాడి ఆవులను, గోవులను, 100 కొలది వృషభములను బ్రాహ్మణోత్తములకు దానము చేసెను. ఆ మహాత్ముడు ఇంకను 30 కోట్ల బంగారు నాణములను, అమూల్యములైన వివిధములగు ఆభరణములను, వస్త్రములను ద్విజవరులకు పంచి ఇచ్చెను. ఆ ప్రభువు సుగ్రీవునకు మణులు పొదిగిన ఒక బంగారు హారమును బహూకరించెను. అది సూర్యకిరణముల వలె జిగేలుమనుచు దివ్య కాంతులను విరజిమ్ముచుండెను. ఆ స్థితప్రజ్ఞుడు వజ్రములతో, రత్నములతో, వైఢూర్యమణులతో చిత్ర విచిత్రముగా నిర్మితములైన 2 భుజకీర్తులను వాలి కుమారుడైన అంగదునకు బహుమతిగా ఇచ్చెను. ఇంకనూ ఆ స్వామి మేలైన మణులతో కూడిన ఒక ముత్యాల హారమును సీతాదేవి చేతికిచ్చెను. ఉత్తమమైన ఆ ఆభరణమును చంద్రుని కిరణముల వలె మనోరంజకముగా నుండెను. పిమ్మట ఆ సీతామాత భర్త వైపు చూచుచూ స్వచ్ఛములై దివ్యములైన వస్త్రములను, చక్కని ఆభరణములను మారుతికి కానుకలుగా ఇచ్చెను. పిదప ఆ జానకి తన మెడలోని కంఠాభరణమును తీసుకుని తన భర్తను, సమస్త వానరులను పదే పదే చూడసాగెను. ఆమె మనస్సులోని భావమును గ్రహించిన శ్రీరాముడు ఆమెతో, ఓ సుందరి, సాటిలేని పౌరుషము, పరాక్రమము, ప్రతిభా మొదలగు లక్షణములను పూర్తిగా కలిగి నీ ఆదరమునకు పాత్రుడైన ఉత్తమునకు ఈ హారమును బహూకరింపుమని పలికెను. అప్పుడు ఆ శుభాంగి ఆ హారమును వాయుసుతనుకు ఇచ్చెను. కపివరుడైన ఆ వాయుసునుడు ఆ హారమును ధరించినంతనే చంద్రకిరణములు ప్రసరించినప్పుడు స్వచ్ఛమైన మేఘముతో కూడియున్న పర్వతము వలె విరాజిల్లెను. శత్రుసూదనుడైన శ్రీరామచంద్ర ప్రభువు మైందునకు, ద్వివిధునకు, నీలునకు వారి అభిరుచులకు అనుగుణముగా కోరిన వాటినన్నింటినీ బహూకరించెను. వృద్ధులైన వానరులనందరినీ, తదితర కపివరులను నూతన వస్త్రములతో, ఆభరణములతో తగిన రీతిగా సత్కరించెను. ఎంతటి కార్యమైనైనను సులభముగా నిర్వహింపగల శ్రీరాముడు విభీషణుని, సుగ్రీవుడు, భానుమంతుడు, జాంబవంతుడు మొదలగు వానర ప్రముఖులను వస్త్రాభరణములతో పూజించెను. తాము కోరుకొనిన రీతిగా పుష్కలముగా రత్నాభరణాదులచే తగిన విధముగా సత్కరింపబడిన వానర ప్రముఖులు ఎల్లరునూ ప్రసన్న చిత్తులై తమ తమ స్థానములకు వెళ్ళుటకు సిద్ధమేరి అనంతరము ఆ కపివరులు అందరునూ మహాత్ముడైన శ్రీరామునకు నమస్కరించి ఆ ప్రభువు అనుమతితో కిష్కింధకు బయలుదేరిరి. పిమ్మట వానరేంద్రుడైన సుగ్రీవుడు రామ పట్టాభిషేకమును చూసి ఆనందించి ఆయనచే సత్కరింపబడి కిష్కింధకు చేరెను. పిదప రాక్షస రాజైన విభీషణుడు రాముని నుండి తనివిదీరా సత్కారములను అందుకొని ఇక్ష్వాకు ప్రభువుల ఇలవేల్పును గ్రహించి తనకు ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్ర ప్రభువును తన హృదయమునందు నిలుపుకొని లంకకు బయలుదేరెను. దుష్టులను శిక్షించువాడు, మిగుల వాసిగాంచినవాడు, ఉదార స్వభావుడు అయిన రఘువరుడు సమస్త కోసల రాజ్యమును పరమ సంతోషముతో పరిపాలింపసాగెను. ధర్మాత్ముడైన శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ఇట్లు పలికెను. ఓ ధర్మజ్ఞ, మన పూర్వులు మన్వాదులు తమ పరాక్రమముతో పరిపాలించిన ఈ సుసంపన్న రాజ్యమును నాతో గూడి పాలింపుము. నీవు నాతో సమానుడవు. మన తండ్రి తాత ముత్తాతలు నిర్వహించిన ఈ రాజ్యమునకు యువరాజువై దీని భారమును వహింపుము. యువరాజ పదవిని స్వీకరింపుమనుచు శ్రీరాముడు ఎంతగా నచ్చజెప్పుచున్నను
లక్ష్మణుడు అందులకు ఏమాత్రమూ ఒప్పుకొనలేదు. పిదప ఆ ప్రభువు భరతుని యువరాజునుగా చేసెను. ఆ రాజశ్రేష్ఠుడు పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము ఇంకనూ తదితరములైన యజ్ఞములను తరచుగా నిర్వహించుచూ వచ్చెను. ఆ రఘువరుడు 10,000 సంవత్సరముల పాటు కోసల రాజ్యమును పరిపాలించెను. ఆ ప్రభువు మేలుజాతి అశ్వములను పుష్కలముగా దక్షిణలను వసంగి 100 కొలది అశ్వమేధయాగములను ఆచరించెను. ఆ జానుబాహువు ప్రతాపశాలియు గొప్ప భుజబలము గలవాడును అయిన రామచంద్ర ప్రభువు లక్ష్మణుని సహకారముతో భూమండలమును పాలించెను. ధర్మాత్ముడైన రఘువరుడు విశాలమైన కోసల రాజ్యమునకు ప్రభువై బంధుమిత్రులతో కూడి బహువిధములైన యజ్ఞములను నిర్వహించెను. శ్రీరాముడు రాజ్యపాలన చేయుచుండగా స్త్రీలకు వైధవ్యము లేకుండెను. ప్రజలకు క్రూర మృగముల బాధ లేకుండెను. వారు రోగగ్రస్తులు కాకుండిరి. జనులకు దొంగల భయము లేకుండెను. ఎట్టి అనర్థములను సంభవింపకుండెను. పెద్దలు బ్రతికియుండగా వారి పిల్లలు మృత్యువు పాలు కాకుండిరి. రామరాజ్యంలో ప్రజలెల్లరూ ధర్మనిరతులై సంతోషముతో జీవించుచుండిరి. వారు ఆ ప్రభువునే ధ్యానించుచు పరస్పర విరోధములు లేక ఆత్మీయతతో మెలుగుచుండిరి. ఆ ప్రభువు యొక్క పరిపాలనలో ప్రజలందరూ దీర్ఘాయువులై 1000 కొలది సంవత్సరములు జీవించుచు సంతాన సమృద్ధి కలిగియుండిరి. వారు శోకరహితులై ఆరోగ్య భాగ్యములతో వర్ధిల్లుచుండిరి. ఆ రఘువరుని రాజ్యమున ఎవరి నోట విన్నను ప్రజలలో రామనామము, రాముని గాథలే వినబడుచుండెను. జగమంతయు రామమయమై ఒప్పుచుండెను. వృక్షములన్నీయు లావైన బోధలతో విలసిల్లుచుండెను. అవి నిత్యము పుష్పించుచు ఫలించుచు కనువిందు గావించుచుండెను. సకాలంలో వానలు కురియుచుండెను. వాయువులు హాయిని గొలుపుచూ వీచుచుండెను. బ్రాహ్మణులు మొదలగు అన్ని వర్ణముల వారును దురాశ లేనివారై తమ తమ కర్మల యందే ప్రవర్తిల్లుచు సంతుష్టులై ఉండిరి. రామరాజ్యమునందు ప్రజలందరూ శుభలక్షణములు గలవారు, ధర్మనిరతులు, సత్యమునే పలికెడివారు, స్వధర్మములను ఆచరించుటయందే ఆసక్తి కలవారు. శ్రీరామచంద్ర ప్రభువు తన సోదరులతో కూడి 11,000 సంవత్సరములు కోసల రాజ్యమును పరిపాలించెను. వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యమగు ఈ శ్రీమద్ రామాయణము శుభప్రదమైనది. ఆయురారోగ్యములను, కీర్తి ప్రతిష్టలను పెంపొందించుచున్నది. ఇది రాజులకు విజయమును చేకూర్చున్నది. లోకమున ఈ కావ్యమును పఠించిన వారు, వినిన వారు సమస్త పాపముల నుండి విముక్తులు అగుదురు. ఈ రామాభిషేక ఘట్టమును వినిన వారికి సంతానము కలుగును, సంపదలు ప్రాప్తించును. రాజులు శత్రువులను జయించి ఈ భూమండలమున వర్ధిల్లుదురు. ఈ కావ్యమును వినిన స్త్రీలు శ్రీరాముని పుత్రునిగా పొందిన కౌసల్య లక్ష్మణ శత్రుఘ్నులను గనిన సుమిత్ర భరతుని కారణమున కైకేయి వలనను హాయిగా కలకాలము వర్ధిల్లుదురు. ఎంతటి కార్యమునేనను అవలీలగా సాధించునట్టి శ్రీరాముని విజయములను ఆ ప్రభువు వృత్తాంతమును తెలిపెడి రామాయణ గాథను వినినవారు దీర్ఘాయువులగుదురు. వాల్మీకి మహర్షి విరచితమైన ఈ మహాకావ్యమును శ్రద్ధగా ఆలకించిన వారు జితక్రోధులై దారిద్ర్యాది దుఃఖముల నుండి విముక్తులగుదురు. దీర్ఘకాలము బంధువులకు దూరమైన వారు మరల వారిని కలుసుకొందురు. శ్రీరాముని అనుగ్రహమున వారి కోరికలు అన్నీను నెరవేరును. రామాయణ శ్రవణముచే దేవతలు ప్రసన్నులగుదురు. ఆ శ్రోతల యొక్క కుటుంబములకు దుష్టగ్రహ బాధలు తొలగిపోవును. రాజ్యములను కోల్పోయిన భూపతులు రామాయణ శ్రవణ ప్రభావమున శత్రువులను జయించి తిరిగి తమ రాజ్యములను పొందుదురు. వారికి సకల శుభములు చేకూరును. స్త్రీలు గర్భవతులై ఉత్తములైన పుత్రులను బడయుదురు. ప్రాచీనమైన ఈ ఇతిహాసమును భక్తి శ్రద్ధలతో పూజించి పఠించిన వారి యొక్క పాపములు పటాపంచలగును. వారికి దీర్ఘాయురారోగ్యములు ప్రాప్తించును. బ్రాహ్మణులకు శిరసా ప్రణమిల్లి ఆ ద్విజోత్తముల నుండి ఈ వృత్తాంతమును వినిన క్షత్రియులు ఐశ్వర్యములను, పుత్రులను పొందుదురు. ఇందు సందేహము లేదు. శ్రీరాముడు సాక్షాత్తు సనాతనుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే కనుక రామాయణమును సంపూర్ణముగా వినిన వారికిని, పఠించిన వారికిని రామానుగ్రహము సిద్ధించును. రఘువంశ శిరోమణి మహాబాహువు అయిన శ్రీరామచంద్ర ప్రభువు దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుడే. లక్ష్మణస్వామి ఆదిశేషుని అవతారము. ఈ రామాయణ మహాకావ్యము సర్వశుభకరము, సమస్త ప్రయోజనములను చేకూర్చును. దీని శ్రవణము వలన కుటుంబ వృద్ధియు, ధనధాన్య సమృద్ధియు కలుగును. ముఖ్యముగా స్త్రీలకు ఉత్తమమైన సుఖములు ప్రాప్తించును. ఈ ఇతిహాసము ఆయురారోగ్యములను, కీర్తి ప్రతిష్టలను, సౌభ్రాతృత్వమును, బుద్ధి కౌశలమును, సుఖశాంతులను, తేజో వైభవములను ప్రసాదించును. కావున
సమస్త సంపదలను అభిలషించేటి సత్పురుషులు నియమనిష్టలతో దీనిని శ్రవణము చేయవలను. ప్రాచీనమైన ఈ రామోదంతము మీకు సర్వ శుభములను చేకూర్చుగాక. మీపై శ్రీమన్నారాయణుని ప్రభావము మిక్కిలి ప్రసరించుగాక. ఈ రామాయణమును తమ కళ కలిగియుండి ఇందలి దివ్య గాథలను వినినచో దేవతలను పితృదేవతలను తృప్తిపడుదురు. వాల్మీకి మహాముని రచించిన రామాయణ సంహితను భక్తితో వ్రాసిన వారు తప్పక స్వర్గసుఖములను పొందుదురు. యుద్ధకాండలోని శ్రీరామ పట్టాభిషేకము సంపూర్ణము.